హలో గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ముందుగా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేయండి. ఈరోజు నేను మీకు ఈజీగా సింపుల్గా త్వరగా అయ్యేలాగా బగారా రైస్ చేసి చూపిస్తున్నా. దీనికి ఏమేం కావాలి, ఎలా చేసేదని చూసేద్దాం రండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం. బగారా రైస్కి నేనైతే 1 కిలో బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నా. కొంచెం నానబెట్టుకోవాలండి ఈ రైస్ అనేది, అప్పుడు మనకి త్వరగా కుక్ అయిపోతుంది. అలాగే నేను ఒక బౌల్ పచ్చబటానీ కొన్నా. పచ్చబటానీ ఆప్షనల్ అండి, ఉంటే వాడుకోవచ్చు, లేకపోతే పర్వాలేదు. అలాగే ఒక స్మాల్ టొమాటో ఒక 2 పెద్ద ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అయితే నేను ఒక 7 అయితే తీసుకున్నానండి. ఇలా పొడుగా కోసి పెట్టుకున్నా. కారానికి మనం ఇదే వాడుతున్నాం కాబట్టి మనకి స్పైసీగా కాబట్టి పచ్చిమిర్చి మనం యాడ్ చేసుకోవచ్చు ఇంకా ఎక్కువ. అలాగే జీడిపప్పు ఒక బౌల్ అండి, ఒక 10-15 జీడిపప్పు అయితే నేను ఇలా కోసి పెట్టుకున్నా. జీలకర్ర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్ అండి. ఇది మసాలా ఐటమ్ అండి, చెక్క లవంగ పలావాకు ఇలా ఇది మసాలా ఐటమ్స్కి. నెయ్యి అండి, నెయ్యి అయితే బగారా రైస్కి చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో మనం చేస్తే రైస్ అనేది రుచిగా వస్తుంది. ఇది వచ్చి ఫ్రై ఆనియన్స్ అండి. ఇది కొంతమంది వాడతారు, కొంతమంది వాడరు, కానీ ఇది మనం వాడితే మనకి బిర్యానీ టేస్ట్ లాగే చాలా బాగా వస్తుంది. దీంట్లో మనం బగారా రైస్ చేసేద్దాం రండి, చూపిస్తా. ఇప్పుడు ఒక కుక్కర్ పెట్టుకునేయాలి. కుక్కర్లో చేస్తున్నానండి నేను. అలాగే దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వాడుతున్నా. దీంట్లో కొద్దిగా జీడిపప్పు. మనం బగారా రైస్లో జీడిపప్పు నెయ్యి వేస్తే టేస్ట్ రుచి అనేది బాగా వస్తుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీంట్లోనే కొద్దిగా జీలకర్ర వాడేస్తున్నా. మసాలా స్పైసెస్ ఏదైతే తీసుకున్నామో చెక్క లవంగ మసాలా ఐటమ్స్ అవి కూడా వాడుతున్నా. దీంట్లో ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేస్తున్నా. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనం బగారా రైస్కి వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, లేకపోతే మనం ఇలా ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చు. కానీ ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏదైతే ఉంది, ఇది పచ్చి వాసన పోయేలాగా బాగా వేపుకోవాలండి మనం. దీంట్లో నేను ఇప్పుడు బఠానీ కూడా యాడ్ చేసుకునేస్తున్నా. బఠానీ వచ్చి ఇప్పుడు మనకి సీజన్ అండి. సీజన్లో మనం ఏ వెజిటేబుల్స్ ఏ గింజలు బఠానీలు కానీ అనపకాయలు కానీ ఏది ఉంటుందో అది మనం వాడుకుంటే చాలా మంచిదండి హెల్త్కి. మనకి బఠానీ లేకపోతే ఎండు బఠానీ కూడా మనం నైట్ నానబెట్టి వాడుకోవచ్చు అండి. కానీ బగారా రైస్లో మనం వెజిటేబుల్స్ వేయకపోతే ఇలా బఠానీ వాడండి, టేస్ట్ బాగుంటుంది, రుచి బాగా వస్తుంది. ప్లెయిన్గా రైస్ తినేదానికన్నా ఇలా మనం బఠానీ జీడిపప్పు ఇలాంటిది వాడుకుంటే మనకి తినే వాళ్ళకి బాగుంటుంది, టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి. దీంట్లోనే టొమాటో కూడా యాడ్ చేసేస్తున్నా. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ ఫ్రై అయిపోవాలండి. టొమాటో బఠానీ అంతా మనం ఏదైతే ఆయిల్ నెయ్యి వేసామో దాంతోనే కొద్దిగా ఫ్రై అయిపోవాలి. ఇప్పుడు మనకి ఇది కుక్ అయిందండి, అంటే కొద్దిగా ఉడికింది. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకునేద్దాం. సాల్ట్ చూసి వాడుకోండి. ఇప్పుడు మనం దీంట్లో రైస్ అయితే ఏదైతే తీసుకున్నామో దీన్ని కూడా యాడ్ చేసుకునేద్దాం. నేను రైస్లోనే వాటర్ కూడా వేసేసానండి, అందువల్ల నేను అలాగే డైరెక్ట్ వేసేస్తున్నా.
ఇది ఇలా ఫుల్ కలిపేయండి. ఇప్పుడు ఉప్పు ఒకసారి చూసుకోండి, ఉప్పు తక్కువైతే ఉప్పు ఒకసారి చూసుకొని ఉప్పు యాడ్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు తక్కువ ఉంది కాబట్టి నేను ఉప్పు మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకుంటున్నా. మనం బయట ప్లెయిన్ కుష్క ఏదైతే తింటామో బయట తినేదానికైనా మనం ఇంట్లోనే ఇలా వెరైటీ రైస్ పిల్లలకి చేసి పెడితే వాళ్ళు కూడా ఇష్టపడి తింటారండి. అలాగే వాళ్ళకి మార్నింగ్ లంచ్ బాక్స్కి కూడా మనం ఇలా వాడవచ్చు, ఇలా చేసేయచ్చు. ఇప్పుడు నేను దీంట్లో మనం ఏదైతే తీసి పెట్టుకున్నామో ఫ్రై ఆనియన్స్ దీన్ని పైన ఇలా వేసేస్తున్నా. ఈ ఆనియన్స్ కానీ మనం వేస్తే మనకి బిర్యానీ ఫ్లేవర్ ఎలా వస్తుందో, టేస్ట్ మనం దమ్ బిర్యానీ ఎలా చేస్తామో అలాగే వస్తుందండి. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా బాగుంటుంది. దీంట్లో ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేస్తున్నా. మనం పుదీనా కూడా యాడ్ చేసుకోవచ్చండి, పుదీనా ఉంటే. ఇప్పుడు మనం ఏది కలిపెట్టేది వద్దండి. అలాగే మనం ఇప్పుడు కుక్కర్ మూత అనేది మూసేద్దాం కుక్కరు. ఇప్పుడు మన కుక్కర్ అయితే ఒక్క విజిల్ వస్తే చాలండి, ఒక విజిల్ రావాలి. ఇప్పుడు మన కుక్కర్ విజిల్ అయితే వచ్చేసిందండి, చూసేద్దాం ఎలా వచ్చిందని. వావ్, సూపర్గా వచ్చిందండి. మనం ఇంట్లోనే ఇలాగా డిఫరెంట్ రైస్ లాగా చేసి పెడితే అందరూ బాగా తింటారండి, ఇష్టపడి తింటారు. మనం బయట పోతే ఒక్క బౌల్కి ఒక్క రైస్కి అయితే మనం ఒక 200 అన్న పే చేయాలండి. మనం ఇంట్లోనే ఇలా తృప్తిగా మనకు నచ్చినంత ఎంత కావాలో అంత తినొచ్చండి. చూడండి ఎంత బాగా అనిపిస్తోంది. మీకు కానీ ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దో ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్ష్మీ ప్రసాద్ యూట్యూబ్ ఛానల్. అలాగే దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకునేద్దాం. సింపుల్గా త్వరగా ఎంత బాగా ఉడికింది చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయస్.